అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఐ హేట్ యూ రావణ్' 4 భాగం. రచయిత బుజ్జి గారు. మార్నింగ్ 8 AM. నిధిని పెళ్లికూతురులా రెడీ చేస్తూ ఉంటారు. అక్కడికొచ్చిన వేద్ తన చెల్లి మొహంలో లేని సంతోషాన్ని చూసి బాధగా ఉన్న నిధిని తన చెయ్యి పట్టుకొని వాళ్ళ అమ్మ, నాన్న ఫొటోస్‌కి దండం పెట్టుకుంటారు ఇద్దరు. వాళ్ళ అన్నయ్య కాళ్ళకి దండం పెడుతుంది. జీవన్ అప్పుడే పెళ్ళికొడుకుగా రెడీ అయ్యి బయటకొస్తాడు. నిధిని చూసి బుజ్జి చాలా బావున్నావురా అని అంటాడు. జీవన్ వైపు చూసి థాంక్స్ బావ అని అంటుంది. రా బుజ్జి అని తన చేతిని పట్టుకొని బయటికి వెళ్తాడు. అలా అందరూ కలిసి టెంపుల్‌కి వెళ్తారు. నిధి, జీవన్ ఇద్దరు పెళ్లి మండపంలో కూర్చొని పూజ చేస్తూ ఉంటారు. జీవన్ నిధిని గమనిస్తూ ఉంటాడు. తాను మాత్రమే ఇక్కడుంది. తన మనసు మాత్రం ఎక్కడో ఎవరి గురించో ఉన్న ఆలోచనల్లో ఉంది. మౌనంగా కళ్ళల్లో నీళ్లు. కళ్ళ నుంచి బయటకు రాకుండా పూజ చేస్తోంది. తనకి ఎందుకో కళ్ళు తిరుగుతూ ఉన్నట్లుగా అనిపిస్తోంది. అయినా కళ్ళను బలవంతంగా మూయకుండా పూజ చేస్తోంది. వేద్‌కి నిధి మనసులో ఏముందో అర్థం కావడం లేదు. తన మనసులో నిజంగా అభి ఉంటే మరి జీవన్ని ఎందుకు చేసుకుంటుంది? తన మీద కోపంతోనా? ఏమో అభి వస్తే అని అనుకుంటూ ముందుకి చూస్తున్న తనకి వైట్ పంచలో, వైట్ చొక్కాతో, బ్లాక్ గ్లాసెస్‌ని పెట్టుకొని అత్తారింటికి అడుగు పెడుతున్నట్టుగా వస్తున్నాడు అభి. తనని చూసి కోపంగా వెళ్తున్న వేద్‌ని పిలిచి బావ ఆగు, అతన్ని నేనే రమ్మన్నానని అంటాడు. అభి జీవన్ వైపు చూసి నువ్వు పిలవకపోయినా ఎవరు ఆపాలి అనుకున్నా వచ్చేవాడినే నేను అని నిధి వైపే గ్లాసెస్‌ని కిందకనుకొని తన వైపే చూస్తాడు. కనీసం తల కూడా ఎత్తదు. పాపకి బాగా ఎక్కువయింది అన్నని చూసుకొని అని తన వైపు చూసి భలే క్యూట్ రాబిట్‌లా ఉంది అని అనుకుంటాడు. అంటే అసలే వైట్‌గా ఉంటుంది. ఇంకా వైట్ కలర్ శారీ కట్టేసరికి వైట్‌లో వైట్ మనవడికి అలా కనిపిస్తుంది. చిన్న కుందేలు పిల్లలా. వేద్ కోపంగా అభిని చూస్తూ వాడిని ఎందుకు రమ్మన్నావని అంటాడు. బుజ్జిని పెళ్లి చేసుకోవడానికని అంటాడు. వేద్ జీవన్ వైపు చూసి పిచ్చిగాని పట్టిందా జీవా? నీకు వాడికి చెల్లి ఎలా ఇచ్చి పెళ్లి చేస్తాననుకున్నావు అని అంటే వేద్ వైపే చూస్తూ బుజ్జికి తానంటే ప్రాణం బావ అని అంటాడు. ఏ మాటకి నిధి కోపంగా లేచి నాకతనంటే ఇష్టం లేదు, ఏమీ లేదు. బావ నువ్వు వచ్చి నా మెడలో తాళి కడతావా లేదా అని అంటున్న నిధి ముందు అభి నిలబడి ఏంటి అని అంటాడు. మెడలో తాళి కట్టాలా? మరి నేనేం చెయ్యాలని అంటూ బావ నీకో గుడ్ న్యూస్ చెప్పనా అని నిధిని తన వైపుకు లాక్కొని నువ్వు మాము అవుతున్నావని అంటాడు. ఆ మాటకి నిధి, వేద్ ఇద్దరూ అలానే చూస్తూ ఉంటారు. నిధి కోపంగా అభి చెంప మీద కొట్టి ఏం మాట్లాడుతున్నావు నువ్వని అంటుంది. కొట్టిన చేతిని పట్టుకొని ఏంటే చెయ్యి బాగా లేస్తోంది. మీ అన్నని చూసుకోనా? ఓకే, మీ అన్న దగ్గరే ఉండు. కానీ నా పిల్లల్ని నాకు కనివ్వు. అప్పుడు అక్కడున్నాడే మీ బావ అని అంటూ బుజ్జి అంటూ నీ చుట్టూ తిరుగుతున్నాడు కదా, వాడినే పెళ్లి చేసుకో ఓకేనా అని అంటాడు. ఆ మాటకి వేద్ కోపంగా వచ్చి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. నువ్వు నా చెల్లి ప్రెగ్నెంట్ ఏంటి అని అంటాడు. అభి టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే జీవన్ అందరినీ బయటే ఉండమని చెప్పి అందరినీ పంపిస్తాడు. సో వీళ్ళ మాటలు ఎవరికీ వినపడవు. అందుకే వాళ్ళు ఇలా వాదించుకుంటున్నారు. వేద్‌ని చూస్తూ మరి నేను మీ చెల్లితో కాపురం చేస్తే కడుపు రాకుండా ఇంకేమొస్తుంది అంటున్న అభి చెంప గట్టిగా పగలగొడుతుంది నిధి. ఏమన్నావు? నువ్వు నాతో కాపురం చేశావా? అది కాపురమా? నువ్వు నన్ను బలవంతం చేశావు మిస్టర్ అభిరామ్. రామ్ కాదు రావణ్ నువ్వు. నన్ను నా ఇష్టం లేకుండా తాకిన నీకు నేనిచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా? నేను అబార్షన్ చేయించుకుంటాను. నాకు ఇష్టం లేకుండా తాకిన నా మీద పగతో నువ్వు నన్ను బలవంతం చేస్తే పడిన ఈ పాపం నాకు వద్దని అంటుంది నిధి. అంటున్న మాటలకి అభి కోపం పీక్స్‌కి వెళ్ళిపోయింది. పాప చెంప మీద ఒక స్లాప్ ఇస్తాడు గట్టిగా. ఆ దెబ్బకి పాప కింద పడిపోతుంటే ఒకవైపు జీవన్, ఇంకోవైపు వేద్ వస్తూ ఉంటే అభి నిధిని గట్టిగా పట్టుకొని ఇది నాది, అర్థమవుతుందా? కొట్టినా తిట్టినా అని అంటూ ఉన్న అభిని గట్టిగా వెనుకకు నెట్టి నిధిని వేద్ పట్టుకొని నీలాంటి రాక్షసుడికి నా చెల్లిని ఎలా ఇస్తాననుకున్నావని కోపంగా జీవన్ వైపే చూసి జీవా ఇప్పుడు నా చెల్లి ప్రెగ్నెంట్ అని తన మీద నీ ప్రేమ పోయిందా అని అంటున్న వేద్‌తో జీవన్ ఏంటి బావా ఏమంటున్నావు? బుజ్జికి తనంటే ఇష్టం బావా. ఇప్పుడు కోపంలో నన్ను పెళ్లి చేసుకున్నా మా ఇద్దరి మధ్య సంతోషం ఏమీ ఉండదు అని అంటుంటే ఓకే, అర్థమైంది. నా చెల్లి ప్రెగ్నెంట్ అని. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవడం లేదు కదా? ఇప్పుడే తనని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళి తన కడుపులో ఉన్న ఆ పాపాన్ని తొలగించేస్తా అని అంటున్న వేద్‌ని గట్టిగా తన కాళ్ళతో ని గుండెల మీద కొడతాడు. ఆ ప్రాసెస్‌లో వేద్ పట్టుకున్న నిధిని
అభి పట్టుకుని వేద్‌ని కింద పడేలా కొడతాడు. జీవన్ బావా అని అంటూ వెళ్ళి వేద్‌ని పట్టుకుంటాడు. వేద్ వైపు చూస్తూ ఏంట్రా బావా నువ్వు నీ చెల్లి ఇద్దరు పాపం పాపం అని అంటున్నారు. అది పాపం కాదు బావా నా ప్రేమకి ప్రతిరూపం. ఇంకోసారి పాపం అనే మాట అబార్షన్ అనే మాట వచ్చిందో నా చేతిలో ఇద్దరు చస్తారు. నీ చెల్లికి అంతలా వాడితో పెళ్లి చేయాలని అనుకుంటే 9 నెలల తర్వాత చెయ్యి. నా పిల్లల్ని నాకు కనిచ్చి అప్పుడు వాడిని పెళ్లి చేసుకోమను. ఇప్పుడు దీని మెడలో నేను తాళి కడతాను అని కొబ్బరి బొండం మీద ఉన్న తాళిని తీసి స్పృహ కోల్పోయిన నిధి మెడలో తాళి కట్టి ఈ రోజు నుంచి నా పిల్లలు పుట్టేంత వరకు ఇది నాది. ఆ తర్వాత మీ ఇష్టం అని అంటాడు. ఈ రోజుకి దీనికి 19 వచ్చాయి. పెళ్ళయింది. మీ పొలాలు సేఫ్. సో నాకు నా పిల్లల్ని కనిచ్చేంత వరకు ఇది నా బాధ్యత అని తనని 2 చేతుల్లో ఎత్తుకొని బయటికి తీసుకొని వెళ్తున్న తనకి వేద్ అడ్డుగా నిలిచి నా చెల్లి నాతోనే ఉంటుందని అంటాడు. అప్పటి వరకు మీ దగ్గర ఉంటే బాగానే సేఫ్‌గా ఉంటుంది. 3 ఇయర్స్ తనని ఈ ఊరికే దూరంగా ఉంచావంటేనే అర్థమవుతోంది ఇక్కడ ఎలాంటి వాళ్ళు ఉన్నారో అని. నిన్ను నువ్వు కాపాడుకో ముందు అని అంటున్న అభి మాటకి మధ్యలో జీవన్ వెళ్ళి మా అత్తయ్యకిచ్చిన మాట కోసం మా బావ సైలెంట్‌గా ఉన్నాడు ఇన్ని రోజులు. అది తెలుసుకోకుండా మాట్లాడకని అంటాడు. మీరు మీ మాటలు నాకు అనవసరం. నా భార్య ఇప్పుడు ఇది దానికి నచ్చినా, మీకు నచ్చినా, నచ్చకపోయినా నాతోనే ఉంటుంది. ఇక 9 నెలల తర్వాత తీసుకొని వెళ్ళు. అది వస్తాను అంటే అది రాదని నీకు తెలుసు కదా! అని అంటాడు. అన్నీ నువ్వే అనుకుంటున్నావు. నా చెల్లి నిన్ను హేట్ చేస్తోంది. తన హేట్‌ని నువ్వు భరించలేవు. తను కావాలి అనుకుంటే ఎంత బాధనైనా భరిస్తుంది. వద్దు అని అనుకుంటే తన దూరాన్ని నువ్వు భరించలేవని అంటాడు. దాని ఫీలింగ్ ఏదైనా సరే అది నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను బావ అని పుట్టింటి సారితో రేపు మీరందరూ రండి బావ మీ చెల్లి ఇంటికి అని తనని తీసుకొని వెళ్తాడు. వేద్ తన ద్వేషాన్ని భరించడానికి సిద్ధంగా ఉండు అభి అని అంటాడు. అభి కార్‌లో నిధిని కూర్చోబెట్టి తనని కిస్ చేసి కార్ స్టార్ట్ చేస్తాడు. తనకి ఒక 1 అవర్‌కి మెలుకువ వస్తుంది. ఎక్కడ ఉన్నానా అని చూసుకుంటుంది. కళ్ళు తెరిచి చూసినా తనకి హైవేపై కనిపిస్తూ ఉంటే తను కార్‌లో ఉన్నానని అర్థమవుతుంది. పక్కకు చూసిన తనకి రావణ్ కనిపిస్తాడు. ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావని అంటుంది. నిధి వైపు చూసి నా పెళ్ళాన్ని నా ఇంటికి తీసుకొని వెళ్తున్నా అని అంటాడు. నిధి పెళ్ళామేంటి అని తన మెడలో ఉన్న తాళిని చూసి ఇది బావ కట్టలేదా అని అడుగుతున్న తనని చూస్తూ నీ కడుపులో నా పిల్లలు పెరుగుతుంటే వాడెలా తాళి కడతాడు? నేనెలా కట్టనిస్తాను అని అంటాడు. నీకంతగా మీ బావని చేసుకోవాలని ఉంటే చేసుకుందువులే గాని నా పిల్లల్ని నాకు కన్నిచ్చి వెళ్ళు. అప్పటి వరకు నువ్వు నాతోనే ఉండాలి. నీకు నచ్చినా, నచ్చకపోయినా అని అంటే ఎందుకు మీరిలా చేస్తున్నారు? మీ చెల్లి మా అన్నయ్య వల్ల అలా అయిందని నన్ను శారీరకంగా, మానసికంగా చాలా బాధపెట్టారు. ఇప్పటికైనా ఇంక నన్ను వదిలేయండి అని అంటున్న నిధిని చూస్తూ కోపంగా కార్‌ని ఆపి తన వైపు డోర్ తీసి తనని బయటకు లాగి ఏంటే వదిలేయ్ వదిలేయ్ అని అంటున్నావు? నేను లేకుండా నువ్వు బ్రతకగలవా? అని అడుగుతాడు అభి. అప్పుడు నిధి బ్రతకగలను. హ్యాపీగా ఉంటాను మీరు లేకుండా అని అంటుంది కోపంగా. ఏంటే నీ నోరు లేస్తోందని అంటాడు. మా తప్పు ఉంది కాబట్టే నేను ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్నాను. ఇక మీరు ఏమన్నా కూడా పడతానని అనుకోకండి. తాళి కట్టారు. భర్తగా నా మీద పెత్తనం చెలాయించాలని చూడకండి మిస్టర్ అభిరామ్ అని కోపంగా అంటుంది. ఏంటే భర్తని పేరు పెట్టి పిలిచేదాకా పోయిందే నీ యవ్వారం. మర్చిపోయావా అన్నీ అని అంటూ ఉన్న అభిని మీరు భర్త ఎవరికి? నాకా? ఎలా అయ్యారు? నేనేమైనా ఇష్టంగా తల వంచి ఆ వేదమంత్రాల సాక్షిగా మిమ్మల్ని నా భర్తగా అనుకున్నానా? నాకు ఇష్టం లేకుండా నేను స్పృహ కోల్పోయినప్పుడు నా మెడలో మీరు కట్టిన ఈ దారం నాకు తాళి ఎప్పటికీ కానే కాదు. ఇది నా మెడలో ఉన్నంత వరకు నాకు ఇదొక ఉరితాడులాగే కనిపిస్తుందని అంటుంది నిధి. చాలా మాటలే మాట్లాడుతున్నావు కదా అని అంటాడు. మీలాంటి వాళ్ళతో ఇలానే మాట్లాడాలి మిస్టర్ అని అంటున్న తన గొంతు పట్టుకొని ఇంకోసారి ఈ మాటలు నువ్వు నాతో ఇలా మాట్లాడావే అనుకో ఇదిగో చూసావు కదా అని బ్రిడ్జ్ పైకి తీసుకొని వెళ్ళి దీనిలో పడేస్తా అని అంటాడు. మీరెందుకు మీలాంటి వాళ్ళతో ఉండే పరిస్థితే వస్తే నేనే దూకుతానని అంటున్న నిధి వైపు చూసి ఏంటే మరీ ఇలా తయారయ్యావు? ఎంత సాఫ్ట్‌గా అభి గారు అనే నువ్వేనా? లేకపోతే నీలో ఏ ఆత్మైనా వచ్చి దూరిందా? బానే ఉన్నావా నువ్వు అని అంటాడు. అభి వైపే కోపంగా చూస్తూ నన్ను మా ఇంట్లో వదిలేయండని అంటుంటే మీ ఇల్లు, మా ఇల్లు లేదు. ఇక మనిల్లు ఓకేనా? మన ఇంటికే వెళ్తున్నాము రా అని అంటూ
నోరు మూసుకొని నోరు తెరిచావనుకో అసలే నిన్ను ముట్టుకోకుండా 20 గంటలు ఉన్నా ఇక నా వల్ల కాదు అని అంటాడు అభి. మీకు నా శరీరమే కదా కావాలి. ఎప్పుడు ఏదో ఒకటి చూపించి నన్ను నా ఇష్టం లేకుండా మీరు నన్ను అనుభవించారు. ఇంకా మీ కోరిక నా మీద చావలేదా అని అంటున్న నిధి చెంప అభి చేతిలో పగిలిపోతుంది. తన కోపం తీరక నిధిని కారులో పడేసి తన మీద చేరి తన పెదవుల్ని అందుకొని హార్డ్‌గా కిస్ చేస్తూ ఉంటాడు. నిధికి రావణ్ ఇస్తున్న ముద్దుకి ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైపోతూ ఉంటుంది. అది అర్థం చేసుకున్న రావణ్ తనని వదిలి కోపంగా కారు దిగి డ్రైవింగ్ సీట్‌లోకి వచ్చి డ్రైవ్ చేస్తూ వాళ్ళ అమ్మకి కాల్ చేస్తాడు. వాళ్ళ అమ్మ కాల్ లిఫ్ట్ చేయగానే నీ కోడలు నేను వస్తున్నాం. అది మన ఇంటికి ఇదివరకు చాలా సార్లే వచ్చింది. కానీ ఈసారి నా భార్యగా అడుగుపెడుతోంది. మీ సాంప్రదాయాలు మీకు ఉంటాయి కదా! అలా తనని ఇంట్లోకి తీసుకుని వచ్చేటప్పుడు చూడండి. అవేంటో ఒక 30 నిమిషాల్లో ఇంటి ముందు ఉంటాము అని కాల్ కట్ చేసి స్పీడ్‌ని పెంచుతాడు రావణ్. వెనుక నిధి ఎలా ఉందని కూడా అతను గమనించడు. తనకి ఎందుకో ఎలానో అనిపిస్తూ ఉంటే నిధి కోపాన్ని తట్టుకోలేకపోతున్నాడు. తనతో తాను అలా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ఇద్దరి మధ్య దూరం వస్తుందని భయం. నేను చేసిన తప్పుకి నాకు తప్పదు కానీ నీ హేట్‌ని నేను భరించలేను అని అనుకుంటూ ఉంటాడు. నిధికి కళ్ళు తిరుగుతూ ఉంటాయి. తాను సరిగ్గా తినకపోవడం, నిద్రపోకపోవడం వల్ల ఇంకా రావణ్ చేసే గాయాలు. ఇప్పుడు ప్రెగ్నెంట్. తన ఒంట్లో ఓపిక ఏమీ లేదు. తను కూర్చొని తన కళ్ళల్లో వస్తున్న నీటిని తుడుచుకొని నీరసంగా ఉండడం వల్ల సీట్ వెనుకకు తల పెట్టుకొని కళ్ళు మూసుకుంటుంది నిధి. మిర్రర్‌లో నిధిని చూసిన అభికి చాలా బాధగా ఉంటుంది. ఎందుకే నాకు కోపం వచ్చేలా చేస్తావు? ఇప్పటికే నిన్ను అనవసరంగా బాధ పెట్టాను అని చాలా బాధపడుతున్నాను. ఇంకా కోపం తెప్పిస్తున్నావు. నీకు దూరంగా నేను ఉండలేను. నువ్వు కూడా ఉండవు అని నాకు తెలుసు అని అనుకొని లవ్ యూ బంగారం. చాలా సారీ నిన్ను చాలా బాధ పెట్టాను కదా! ఇకపైన నా ప్రేమని భరించడానికి నువ్వు సిద్ధంగా ఉండు అని మిర్రర్‌లో నుంచి నిధిని చూస్తాడు. కార్ ఆగిన సౌండ్‌కి నిధి కళ్ళు తెరుస్తుంది. తనకి చెయ్యి అందిస్తాడు. డోర్ తీసి రావణ్. కానీ తనకి తానే దిగుతుంది. ఏమీ మాట్లాడడు. రావణ్ తన వైపు చూసి తనని 2 చేతుల్లోకి ఎత్తుకుంటాడు. నిధి నేను నడవగలను అని అంటుంది. అవునా? కానీ నా పెళ్ళాన్ని ఇలా ఎత్తుకొని వెళ్ళడం నాకు ఇష్టం అని అంటూ డోర్ దగ్గర నిలబడతాడు. అఖిల గారు సంతోషంగా చూస్తూ ఇద్దరిని కలిపి దిష్టి తీసి బియ్యపు కలశం గడప మీద పెట్టి దాన్ని నెట్టమంటారు. అభి నిధిని దించుతాడు. నిధి ఏమీ మాట్లాడకుండా అఖిల గారు చెప్పినట్టుగా చేసి లోపలికి కుడి కాలుని పెట్టి వస్తుంది. వచ్చింది ఎవరితోనూ మాట్లాడకుండా పైకి వెళ్తుంది. అలా వెళ్తున్న తాను పైకి లేవడంతో మళ్ళీ అభి తనని ఎత్తుకున్నాడని తెలిసి చిరాగ్గా నేను నడవగలను అని అంటున్నా కూడా పాపని చూస్తూ ఎక్కువగా చేశావనుకో బాగోదు. ఓకేనా? నీ కోసం కాదు, నీ కడుపులో ఉన్న నా బేబీ కోసం ఇదంతా అని అంటాడు. ఆ మాటకి నిధికి చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకో మరి. రావణ్‌ని చూస్తూ నేను నీ రూమ్‌లో ఉండను అని అంటే తన రూమ్‌లోకి తీసుకొని వెళ్ళి తనని బెడ్ మీద పడుకోబెట్టి ఇదే మన బెడ్ ఇద్దరిది. ఇది మన రూమ్ అంతే ఓకేనా? అని తాను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. ఆ బెడ్ మీద తాను రావణ్ చేతుల్లో ఎంతలా నరకం అనుభవించిందో గుర్తొచ్చి ఆ బెడ్ దిగి భయంగా కింద కూర్చొని ఏడుస్తుంది. చుట్టూ చూస్తున్న తనకి తాను మళ్ళీ ఆ నరకంలోకి వచ్చినట్లుగా అనిపించి భయంగా చూస్తుంది చుట్టూ. అన్నయ్య ఎందుకు మళ్ళీ నన్ను ఒంటరిగా ఇక్కడికి పంపించారు? నేను ఇక్కడ ఉండలేను అని ఏడుస్తూ తనలో మళ్ళీ ఒకలాంటి భయం ఏర్పడుతుంది. ఆ భయాన్ని మరి ప్రేమగా ఎలా మార్చుకుంటాడో రావణ్. చూడాలి. కథ ఇంకా ఉంది. మరి నిధి మీద ప్రేమని ఈ రకంగా చూపిస్తున్నాడు అభి. మరి అభి చేసిన దారుణాలన్నీ కూడా క్షమించి నిధి మళ్ళీ అభికి దగ్గరవుతుందా? అభి నిధి కడుపులో ఉన్న బిడ్డని సేఫ్‌గా ఈ భూమి మీదకి తీసుకురాగలుగుతాడా? నిధి ప్రేమని అభి తిరిగి ఎలా పొందగలనున్నాడు? మరోపక్క శృతికి జరిగిన ఆ ఘోరమేంటి? వేద్, శృతిలు ఒకటవుతారా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.